రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు కడియం శ్రీహరి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కడియం శ్రీహరి అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన 2013లో రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా టీడీపీకి రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్ గుడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటాలో డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కేసీఆర్ పార్టీలో కీలక నేతగా ఎదిగి గులాబీ బాస్ కేసీఆర్కి నమ్మిన బండుగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత 10 అధికార పక్ష బీఆర్ఎస్ నేతగా ఉన్న కడియం శ్రీహరి విపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలపై మాటల తూటాలుగా పేలుస్తూ కేసీఆర్ మనసును గెలుచుకుని తెరాస పార్టీకి వీర విధేయుడయ్యారు. అయితే 2023 చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీయటంతో ఊహించని రీతిలో కారు పార్టీ పరాభవం చెందడంతో ఆ పార్టీలో సీనియర్లుగా చెలామణి అయిన నేతలు 10 పదవులు అనుభవించిన కేసీఆర్ మిత్రులు కేకే, పోచారం, కడియం వంటి సీనియర్ నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి రేవంత్ గూటికి చేరుకున్నారు. ఇక నాటి నుంచి పార్టీ మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా ఖండించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులో లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తేల్చి చెప్పారు. నేను పార్టీ మారానంటూ చేస్తున్న ప్రచారం తప్పు. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని నేను ఎక్కడా చెప్పలేదు. స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాను అని కడియం శ్రీహరి తెలిపారు. దీంతో కడియం తీరు చూస్తున్న బారాస నేతలు ఇదంతా రేవంత్ ప్లాన్ అయి ఉండొచ్చని మండిపడుతున్నారు. సడన్ గా కడియం స్వరం మార్చడంతో కారు నేతలు ఆయనపై కస్సుబుస్సుమంటున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో బుధవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపొడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, ఆ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. వారంతా కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించి రానున్న రోజుల్లో తమదే అధికారమని నిరూపించుకుందామని ఆశగా ఉన్న కారు నేతలకు స్పీకర్ తీర్పు మింగుడు పడ్డం లేదట. ఇక ఈ 8 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వీలు లేకుండా రేవంత్ వేసిన స్కెచ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.